ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीरधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे ईशा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ సోమస్తు. అలాగే అందరికీ కూడా ఈనాటి కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 25వ అధ్యాయంలో 21వ శ్లోకం మనం చెప్పుకుంటాం. ఈ రోజున ఈ భాగవతంలో మనము ముఖ్యమైన అంశం ఏమిటి చర్చించుకుంటున్నామంటే, సాధువు అంటే ఎవరు, సాధువుని ఎవరిని అంటారు అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. తితిక్షవః కారుణీకాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. తితిక్షవ కారుణీకాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. ఎవరైనా చదువుతారా?
తితిక్షవః కారుణికాః తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం సుహృదః సర్వ అయ్యేస్తున్నది అది చేయండి. అజాతశత్రువః శాంతాః అజాతశత్రువః శాంతాః సాధవః సాధుభూషణాః. సాధవః సాధుభూషణాః. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికైనా తితిక్షవః కారుణికాః తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతః అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణః సాధవః సాధుభూషణాః. తితిక్షవః కారుణికాః తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. తితిక్షవః కారుణికాః తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః సాధవః సాధుభూషణాః. తితిక్షవః కారుణికాః తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. తితిక్షవః ఓర్పు కలవాడు, కారుణిక కరుణామయుడు, సుహృదః స్నేహశీలి, సర్వదేహినాం సర్వజీవుల ఎడ, అజాతశత్రవః ఎవరి ఎడ శత్రుత్వము లేనివాడు, శాంతాః పరమశాంతుడు, సాధవః శాస్త్రములకు కట్టుబడి ఉండువాడు, సాధుభూషణాః ఉదాత్తమగు గుణములుచే శోభితుడు. ఓర్పు కరుణ సర్వజీవుల ఎడ మిత్రత్వము అనునవి సాధువు లక్షణములు. అతడు అజాతశత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి ఉండువాడు అయి ఉండును. అతని గుణములన్నీయును ఉదాత్తములు. ఒక మానవుడు ఏ విధంగా ఉండాలో మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ఓర్పు ఉండాలి, కరుణ ఉండాలి, సర్వజీవుల ఎడవ మిత్రత్వం ఉండాలి, సాధు లక్షణాలు ఉండాలి. ఏంటి సాధు లక్షణాలు అంటే ఎవ్వరికి హాని చేయకుండా ఉండటం, నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటాం. మన దైనందిన జీవితంలో మొట్టమొదట భగవంతుడికి సేవ చేసిన తర్వాతే ఎవరికైనా సేవ చేయటం. మొట్టమొదట భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఎవరైనా ఆహారం తీసుకోవటం. ఇవన్నీ కూడా సాధువు యొక్క లక్షణాలు. అటువంటి వాడు ఎలా ఉంటాడంటే అజాత శత్రువు అవుతాడంట. అంటే ఎవరికి కూడా శత్రువుతో ఉండడు అనమాట. అలాగే శాంతుడు అంటే శాంతంగా ఉంటారు. అందరూ శాంతి కావాలి, శాంతిగా ఉంటారు. ఎవరైతే జీవహింస చేయరో,
ఎవరైతే సర్వ జీవుల పట్ల కూడా వాళ్ళు మిత్రత్వాన్ని కలిగి ఉంటారో వారికి శాంతి ఉంటుంది. అటువంటి వారి గుణాలన్నీ కూడా అంటే ఉత్తమ గుణాలు ఉంటాయి. అటువంటి వారిని ఏమంటారంటే ఉన్నతమైన వ్యక్తిత్వం అంటారు అన్నమాట. ఏమంటారు? ఉన్నతమైన వ్యక్తిత్వం అంటారు. అజాత శత్రువు చూస్తే మనము ధర్మరాజుల గురించి ఒక మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మహాభారతంలో ఒకసారి అడుగుతారనమాట, మీ శత్రువులు కౌరవులు చాలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అంటే ధర్మరాజు అంటాడు, నాకు ఎవరు కూడా శత్రువులు లేదు. అదేంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదంటే, లేదు లేదు నాకు ఎవరు కూడా శత్రువులు లేదు. మరి వాళ్ళు అనుకున్నారంటే వారు అనుకుంటే ఇది వారి విషయం, నాకేంటి, నాకెవరు కూడా శత్రువులు లేరు. అందుకే ధర్మరాజుని ఏమనంటే అజాత శత్రువు అంటారు అనమాట. శత్రుత్వం మనకి ఎప్పుడు లేకుండా ఉంటుందంటే మనం ఎవరికి హాని చేయనప్పుడు మనకి ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది ఉండదు. అందుకని సర్వజీవుల పట్ల కూడా మిత్రుడు ఓర్పు ఉండాలి. ఇవాళ ఓర్పు అనేది చాలా చాలా కుటుంబాలు నశించిపోయింది అన్నమాట. ఓర్పు అనేది అసలు లేదు, అంతా కూడా చాలా అంటే షార్ట్ టెంపరు ఎక్కువగా ఉంటుంది. ఓర్పు ఉండాలి, కరుణ ఉండాలి, అరే మనవారే కదా పర్వాలేదులే అనే ఒక భావన ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే కేవలం ఇది ఒక్కటే కాదు. ప్రేమ అంటే ప్రేమ అంటారు. ఓర్పు, కరుణ, అలాగే మిత్రత్వము, ఇటువంటి శాంతంగా ఉంటే ఇవన్నీ కలిస్తేనే ప్రేమ. ఇవి లేకపోతే ప్రేమ ఎలా ఉండి చెప్పండి. సో అందుకని మరి ఈ గుణాలన్నీ ఎవరిలో ఉంటాయి అనేది ప్రశ్న. ఈ గుణాలన్నీ ఎవరిలో ఉంటాయంటే సాధువులో ఉంటాయి. ఇప్పుడు మరి సాధువు ఎవరు అంటే మనకి చెప్తుంది భాగవతము. చెప్పండి, కృష్ణ భక్తుడే సాధువు అని మనకి ఎవరు చెప్తున్నారు? భాగవతం చెప్తుంది. ఓకేనా? శిల ప్రభుపాదుల భాష్యం కీ జై, శిల గురుదేవ్ కీ జై. పైన వివరింపబడిన సాధువు కృష్ణ భక్తుడే కనుకనే అతని కార్యము జనులకు కృష్ణ భక్తిని కలిగించుటే అయి ఉండును. కేవలం కృష్ణ భక్తులు ఎలా ఉంటారంటే నా జపం నేను చేసుకున్నాను, నా పూజ నేను చేసుకున్నాను, నా ఒక్క ప్రసాదం నేను తీసుకున్నాను, నా కుటుంబాన్ని నేను చూసుకున్నాను అంతటితో ఆగిపోడు. ఎలా ఉంటాడంటే అతను ఈ సమాజంలో ఉన్న అందరికీ కూడా కృష్ణ భక్తిని ఇవ్వటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. వారే ప్రచారకులు, వారే గురువులు అన్నమాట. అదే వారిని వైష్ణవులు అంటారన్నమాట. ఏంటి కృష్ణ భక్తులకు ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటంటే నిరంతరము ఉద్యోగం, వ్యాపారం, బంధువులు, స్నేహితులు ఈ రకరకాల వ్యాపకాల్లో పడి భగవంతుని ఎవరైతే మర్చిపోతున్నారో వారందరికీ భగవంతుని గుర్తు చేసి మళ్ళీ వారందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి భక్తిని కలిగించడమే ప్రచారం యొక్క ఏకైక ముఖ్య ఉద్దేశం. ఆ భక్తి కలిగించడం వల్ల ఏమవుతుందంటే వారికి నిరంతరం కూడా ఈ కలియుగ ధర్మమైనటువంటి హరినామ స్మరణం చేస్తూ, హరినామ జపం చేస్తూ చివరి రోజుల్లో చక్కగా రామ కృష్ణ అంటూ మనం కృష్ణలోకానికి వెళ్ళాలి. కృష్ణలోకానికి వెళ్తే ఉపయోగం ఏంటంటే లాభం ఏంటి? ఎందుకు వెళ్ళాలి కృష్ణలోకానికి? చాలా లోకాలు ఉన్నాయి కదా. కృష్ణలోకానికి ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ జన్మ అంటూ ఉండదు. పునర్జన్మన విద్యతే అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. కానీ ఒక్క కృష్ణ లోకానికి, గోలోకానికి వెళ్ళిన వాడు మళ్ళీ కూడా తిరిగి రాడు అని మనకి శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా మనకి భగవద్గీత, భాగవత శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. అందుకని సాధువు అంటే ఎవరంటే కృష్ణ భక్తుడే సాధువు అని చెప్పి చాలా చక్కగా చెప్తున్నారు. ఎందుకంటే అతను ఈ సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వారు కృష్ణ భక్తిని కలిగించడం కోసం నిరంతరం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అదే అతని కరుణా విశేషము. అందుకే ఉంటారంటే భక్తుల సాంగత్యం కావాలంటూ ఉంటారు అన్నమాట. ఎందుకు చెప్పండి? భక్తుల సాంగత్యం గొప్ప విశేషం ఏంటి? ఈ రోజు ఆదివారము, ఇక్కడ అందరూ భక్తులు ఉన్నారు కదా. ఈ భక్తుల మధ్యలో ఉంటే కలిగే లాభం ఏంటి చెప్పండి ఎవరైనా? ముఖ్యంగా మనకు కూడా ఏమనిపిస్తుంది? మనకు కూడా భక్తి చేయాలి. అందరం కలిపి సంకీర్తన చేస్తాము కదా. అందరం కలిపి ఏం చేస్తాం? ఇక్కడ నాట్యం చేస్తారు, అందరూ కలిసి కృష్ణ దర్శనం చేసుకుంటారు, అందరూ కలిసి కృష్ణ ప్రసాదం తీసుకుంటారు. ఇది భక్తుల సాంగత్యం వల్ల మనకు ఉపయోగం. అదే కనుక ఇక్కడ సాంగత్యం లేదనుకోండి, ఎవరైతే గుడికి రాలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వారికి ఎవరితో స్నేహం ఉంటే వారు అటువంటి కర్మలు చేస్తూ ఉంటారు.
ఇదే రోజున ఆదివారం పూటన ఏదో ఒక నలుగురు ఐదుగురు కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నారు. ఒకడు మంచివాడు, నలుగురు మాత్రం మంచివాడు కాదు. ఆ ఒకడు కూడా ఏం చేస్తారు, వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళిపోతాడు అనమాట. దీన్ని ఏమన్నారు, సాంగత్యము. అంటే సాంగత్యం ఎవరు ఉండగలరా? సాంగత్యం కూడా ఉండలేగారు. ప్రతి ఒక్కరు సాంగత్యం కావాలి. జైల్లో ఉన్న ముద్దాయికి సాంగత్యం కావాలి, అంతకుడికి సాంగత్యం కావాలి, తాగేవాడికి సాంగత్యం కావాలి కదా. ఎవడు ఒక్కడే పని చేస్తాడా? ఎవడు చేయడు. ప్రతి ఒక్కరు సాంగత్యం కావాలి. కానీ ఎటువంటి సాంగత్యం కావాలో మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎటువంటి సాంగత్యం కావాలి? భక్తుల సాంగత్యం కావాలి. ఏంటి భక్తుల సాంగత్యంలో ఉపయోగం అంటే మనం కూడా భక్తి చేయవచ్చు, అలాగే మనము కూడా సాధు అవ్వచ్చు అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకని ఎవరైతే కృష్ణ భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారి కరుణ వల్ల అందరికి కూడా కృష్ణ భక్తిని ఇవ్వడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కృష్ణ భక్తి లేనిదే మానవ జీవితం వృధా అని అతడు ఎరిగి ఉండేను. ఆ విధంగా మాత్రం దేశమంతటా ఇంటింటికి తిరుగుతూ భక్తి భావనం చేపట్టండి, కృష్ణ భక్తులు కండి, జంతువుల వలె కోరికను తీర్చుకునే ఎందే మీ జీవితాన్ని వ్యర్థపరచకండి. మానవ జీవితం ఉన్నది ఆత్మానుభవమునకే అనుచు ప్రచారము చేయును. ఎందుకు జంతువుల వలె కోరికలు తీర్చుకున్నామని చెప్పారు? ఎందుకు భక్తి భావం చేపట్టమన్నారంటే మానవులుగా జన్మించారు కానీ మానవులుగా జీవించట్లేదు. మన భారతదేశ సనాధర్మంలో సాధు సంతులు, మహాత్ములు, గొప్ప గొప్ప వైష్ణవులు, ఎంతో మంది స్వామీజులందరూ కూడా ఈ భక్తి చేస్తూ ఏమని ప్రార్థిస్తారంటే మేము మనిషిగా జన్మ తీసుకున్నాము, మనిషిగానే మళ్ళీ మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేసేయాలి స్వామి, అనుగ్రహించని చెప్పి కోరుకుంటారు అనమాట. ఎందుకంటే మనిషిగా ఇక్కడ జన్మించి మనిషిగానే జీవించలేకపోతున్నారు చాలా మంది, ఎక్కువ శాతం మంది. కానీ మనిషిగా జన్మ తీసుకొని మనిషిగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరు కృష్ణ భక్తిని స్వీకరించి భగవద్గీత, భాగవతాలు చక్కగా శ్రవణం చేయాలి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా మనిషిగానే జీవించగలుగుతాడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ రోజున ఆదివారం పూటన చాలా మంది చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే మాంసభక్షణ చేస్తారో, ఎవరైతే మత్తు పదార్థాలు స్వీకరిస్తారో, ఎవరైతే జూదమాడతారో, ఎవరైతే వ్యభిచారం చేస్తారో, మీరు చెప్పండి, వీరందరూ కూడా మానవులు జీవిస్తున్నారా? ఇటువంటి జీవించే వారిని ఏమంటారు? మానవులు అందరూ ఏమంటారంటే వీళ్ళని రాక్షసులు అంటారు. ఇది మనకి భగవద్గీత చెప్తుంది అనమాట, నేను చెప్పడం కాదు. ఎవరు చెప్తున్నారు? అరే ఇదేంటండి అంటారు కదా, ఇంత బతికి ఇదేంటండి అని అంటుంటారు కదా. ఎస్, కరెక్టే. ఎంత బతికారు? మనం భక్తి చేసి తెలుస్తుంది మనం ఏ విధంగా బతికాం అనేది. అందుకని ఎవరైతే కృష్ణ భక్తి చేస్తున్నారో తెలుస్తుంది వారికి, ఆత్మానుభవం అంటే తెలుస్తుంది వారికి, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మ అనే విషయం తెలుస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రిలేషన్ అనమాట. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు ఆత్మని, తాత్కాలికంగా శరీరాన్ని ధరించానో, ఏ విధంగా అయితే పాత బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నాం అలాగే శరీరం ధరించానో, అందుకని ఆత్మని ఏ విధంగా తృప్తిపరచాలి. కేవలం దేహం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు, అందంగా తయారవటం కదా, రకరకాలుగా తయారవుతూ ఉంటారు. కానీ మరి ఆత్మ గురించి ఏంటి? కేవలం అందరూ దేహానికి శక్తినిస్తే ఎట్లాగా మరి ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మకు శక్తి లేకపోతే, ఆత్మ గనక తృప్తి లేకపోతే ఈ శరీరం ఎలాగా పనిచేస్తుంది? కరెక్టేనా? కారు ఉంది, ₹1,00,00,000 పెట్టి కారు కొన్నారు. ఈ కారు నడవాలంటే ఏం కావాలి? ఇంధనం కావాలి. ఒక ఆయన, ఇంకొక ఆయన ఏం చెప్పారు చెప్పండి? డ్రైవర్ కావాలి. ఎంతమంది ఇంధనం కావాలంటారు? చేతులు ఎత్తండి. ఎంతమంది డ్రైవర్ కావాలంటే చెప్పండి? ఎక్కువ మంది ఏం చెప్పారు? డ్రైవర్ కావాలి. అరే ఇంధనం లేకపోతే కారు ఎందుకు? ఇంధనం ఉంటేనే ఆ కారుకి వాల్యూ, అర్థమైందా? అది ఎలాగో ఉంటది. ఏమవుతుందని చెప్పండి? ఉంది, కానీ దాన్ని ఎవరు కావాలి? డ్రైవింగ్ చేసేవాడు కావాలి. డ్రైవింగ్ చేసే లేకపోతే కారు నడుస్తుందా? ఆ శోకాన్ని పెట్టి చూపించిన ఉపయోగం ఉందా? హ్యాపీనెస్ ఉందా? అలాగే మన శరీరం నడిపించే డ్రైవర్ ఎవరు? ఆత్మ. అవునా కదా? అందుకని మరి ఆత్మకి మనం ఏం చేయాలి? శక్తిని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి ఆత్మకి శక్తిని అంటే హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ ఈ యుగధర్మమైనటువంటి హరినామ జపాన్ని అందరూ చేయటం వల్ల మనము ఆత్మకి శక్తినిస్తాం. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారు జంతువుల వలె జీవించే జీవన విధానం నుంచి మానవుల వలె జీవించే జీవన విధానానికి చేరుకుంటారని చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా సాధువు చేసేది ప్రచారం ఎలా ఉంటుందంటే తాను మోక్షమును పొందుటతో అతడు సంతృప్తి చెందక సర్వదా ఇతరుల గురించి ఆలోచించును. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. నరసింహస్వామి అవతారంలో ప్రహ్లాదుణ్ణి సొంత తండ్రి ఎంత హింసించడం మనం విన్నాం కదా. ఎవరన్నా సొంత కొడుకుని ఆ విధంగా హింసించగలుగుతాడా? మరి వాడికి జాలి ఉందా, దయ ఉందా, కరుణ ఉందా? లేదు. ఎందుకు లేదంటే వాడు రాక్షసుడు కాబట్టి. అర్థమైందా? అందుకని చూడండి ఇక్కడ. కానీ ఒక దెబ్బ కొడితేనే మా అమ్మ మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కదా అంటారు కదా జనరల్ గా. కానీ చూడండి ప్రహ్లాదుని భక్త ప్రహ్లాదుని ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నించాడు తండ్రి కదా. ఎప్పుడైతే నరసింహస్వామి వచ్చాడో ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుణ్ణి శిక్షించాడు. అవునా? ఇక్కడ ఎవరు రక్షించాడు? భక్తులు ఎవరిని శిక్షించాడు? హిరణ్యకశిపుణ్ణి శిక్షించాడు. కానీ లాస్ట్ లో ఏం కోరుకుంటే తెలుసా ప్రహ్లాదుడు? కృష్ణ ఎంతన్నా మా నాన్న కదా. ఏమన్నాడు? అరే అసలు ఏమైనా అర్థం ఉందా? సరే నాన్నే కరెక్టే, అదే నేను చంపడానికి ప్రయత్నించాడు. అవునా? ఏమన్నా లాస్ట్ లో? మా నాన్నే కదా. ప్రహ్లాదుడిగా భావం రావటం వల్ల హిరణ్యకశిపుడు కూడా మోక్షం వచ్చేసింది. ఇది సాధువు లక్షణం అంటే. కానీ వాళ్ళు ఏమైందంటే ఒక మనకి నచ్చని పనికి చేయకపోతే పిల్లలు బాధేస్తారు. మనకి నచ్చిన విధంగా తల్లిదండ్రులు మనకు అనుగుణంగా తల్లిదండ్రులు పోటాడతారు. ఎవరికి ఓర్పు లేదు, సహనం లేదు. అందుకే చూడండి ఒక ధ్రువుడు కానీ, ఒక ధ్రువ మహారాజు కానీ, ఒక ప్రహ్లాదుడు కానీ ఏ విధంగా 5 సంవత్సరాల వయసులో భక్తి చేశారో ప్రతి ఒక్కరు ఆ విధంగా భక్తిని చేయవలసిన అవసరం ఉంది. భక్తి చేయకపోతే ఎలా ఉంటారు? జంతువులా ఉంటారు. చూడండి రాక్షసుడు చంపడానికి ప్రయత్నించాడు, కానీ ఏం కోరుకున్నాడు? మా నాన్న కదా. దీన్ని ఏమన్నారు? కరుణ, దయ అన్నారు. అందుకనే ప్రతి ఒక్క మానవుడు కూడా దయ, కరుణ కలిగి ఉంటేనే వాడిని మానవుడు అన్నారు. లేకపోతే ఏమన్నారు? రాక్షసుడు అన్నారు అన్నమాట. అందుకని ఈ సాధువు ఎలా ఉంటాడు, భక్తుడు ఎలా ఉంటాడంటే నాకే మోక్షం వస్తుంది అందరితో ఆగిపోడు. అతనికి అవసరమే జనరల్గా చెప్పాలంటే తన భక్తి చేసుకోవచ్చు కదా. తన భక్తి చేసుకోవచ్చు, తనకు మోక్షం వస్తుంది. నిరంతరము కృష్ణ భక్తి చేస్తాడు, గురువుకి సేవ, కృష్ణుడు సేవ చేస్తాడు, భగవద్గీత భాగం చదువుకుంటాడు. కానీ ఎందుకు అతనికి అంటే లేదు నాతో పాటు ఇక్కడ మానవులందరినీ కూడా భగవద్ధామం తీసుకెళ్ళి మోక్షం నడిపించాలి అని ప్రయత్నిస్తుంది. ఇటువంటి వాడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు అని మనకి భగవద్గీతలో 18 దగ్గర చెప్పబడింది అనమాట. ఈ విధంగా అతను ప్రచారం చేస్తూ ఉంటాడు. పతిత జీవులు ఏడా అతడు పరమ కరుణ కలిగి ఉంటాడు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పతిత జీవులు ఏడా అతడు పరమ కరుణ ఎలా కలిగి ఉంటాడంటే మనకి వాల్మీకి మహర్షి యొక్క ముందు ఆయన ఎలా ఉండేవాడు మనందరూ తెలుసు కదా. ఎలా ఉండేవాడు? ఆయన ఒక బోయేవాడు. మరి అటువంటి వాడిని ఎవరు కరుణించారండి? నారదముని. మరి నారదముని సాధువు కాదా? కృష్ణ భక్తుడా కాదా? చూడండి ఒక పతితుడు అంటే ఏంటి? అతను చండాలమైన వాడు, అంటే జంతువు కన్నా హీనంగా జీవించేవాడు. ఎందుకంటే జంతువులను చంపి అది ఇలా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తారంటే వాడు అంత ఘోరమైన వాడు. డైరెక్ట్ చంపేయడం కూడా కాదనమాట. అటువంటి వాడిని కూడా ఈ యొక్క సాధువు కృష్ణ భక్తుడు ఎంత కరుణ కలిగి ఉంటాడంటే అతని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అతను చెప్పాడు, అయ్యా నువ్వు చేసేది కరెక్ట్ కాదయ్యా. కానీ ఆ చేతిలో ఉంది, అతని చేతిలో గొడ్డలు ఉంది. ఏం చెప్పాడు సార్? ఈ గొడ్డలతో నేను చంపేస్తానండి ఎవరు? నారదుడిని. ఆయన సాధువు అని కోపడ్డా? ఏం కోపలు? అయ్యా నువ్వు నన్ను చంపుతూ కానీ
నీకు మహాపాపం వస్తుంది అని అన్నాడు. మరి నేను నా భార్యని, మరి అలాగే నా పిల్లల్ని, మంచం మీద ఉన్న మా నాన్నగారిని నేను బతికించాలి, ఇది నా ధర్మము అంటాడు. అయితే మరి నీకు వచ్చే పాపం వాళ్ళు కూడా తీసుకుంటారా అని అడిగాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నేను మా ఇంటికి వెళ్ళి నేను కనుక్కొని వస్తే అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు, అప్పుడు మనం ఇక్కడే ఉండు, నా భార్య, నా కుటుంబం, మా నాన్న వీళ్ళందరూ కూడా నా పాపాన్ని తీసుకుంటాను అంటారు. ఎందుకంటే నా వాళ్ళు ఎవరాళ్ళు? నా వాళ్ళు. అప్పుడు నువ్వు ఎక్కడే ఉంటావు, నుంచి నువ్వు చంపేస్తా అని చెప్పాడు అనమాట. ఓకే, అలాగే ఉన్నాడు సాధువు. చక్కగా ఇంటికి వెళ్ళాడు, భార్యకి చెప్పాడు, అమ్మ ఇలాగో సాధువు వచ్చాడు, మరి నేను చేసే కార్యం పాపకార్యం అంట, మరి నా పాపను నువ్వు కూడా తీసుకుంటావా అని అడిగింది. అప్పుడు ఏం చెప్పింది ఆ భార్య, ఊరుకోవయ్యా, ఇటువంటివన్నీ మానేవా, ఇటువంటివన్నీ పట్టించుకోబాకు, ఇప్పుడిప్పుడే మనం బాగున్నాము, ఇటువంటి మానేబాకు, వాళ్ళ సాధువులు స్వామి అలా చెప్తారు, అలాగే పని పట్టలేదు అండి, అందుకని నువ్వు మాత్రం వృత్తి మానేబాకు అండి, నీ పాపను ఎలా తీసుకుంటాను అని చెప్పి. అదేంటి, నువ్వు నా భార్య కదంటే, అవును నువ్వు నా భర్త కదా. ఇప్పుడు చెప్పాడు, భర్త అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వేం చేయాలి ఇప్పుడు? భరించవయ్యా, పోషించవయ్యా, నువ్వేం చేస్తావు నాకెందుకు, నువ్వు పోషించాలి అని చెప్పింది. నీ పాపంతో నాకు సంబంధం లేదు. మనోడు హార్ట్ బ్రేక్ అయిపోయింది. అప్పుడు దాంట్లో డ్రీమ్స్ లో వెళ్ళాడు. అప్పుడు దా డ్రీమ్స్ అనమాట, నా భార్య కదా అనుకున్నాడు పక్కన. అప్పుడు ఏంది, హార్ట్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి దగ్గర వెళ్ళగానే ఆడిగా ముందే అర్థం అయిపోయింది. చెప్పాడు, చెప్పగా నాన్నగారు, తండ్రి అంటే ఎవడు? తండ్రి అంటే ఎవడు? పోషించేవాడు. నువ్వు నన్ను కన్నావు, నన్ను పోషించాలి, అందుకే నీ పాప ఉందా నాకే పని అన్నాడు వాడు. ఇంకో ముక్క అయింది గుండె. తర్వాత మంచం మీద నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు మరి నాకు పాపం వస్తుంటే మీరు తీసుకుంటారంటే, నేను ఎందుకు తీసుకుంటాను రా, ఇప్పుడు ఎన్ని పాపాలు చేసిన దిగి మంచం మీద మళ్ళీ కొత్త పాపం నేను ఎక్కడ తీసుకోవాలరా. అదే నాన్నగారు మీరు ఇలా అన్నారంటే, అరే కొడుకంటే ఎవర్రా చెప్పండి, కొడుకంటే ఎవరు? పోషించేవాడు. తండ్రిని పోషించాలి కదా, వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలి, తల్లిదండ్రులు పోషించాలి కదా. మనోడికి హార్ట్ మొత్తం బ్రేక్ అయిపోయింది. చేతిలో పట్టుకున్నాడు, చేతిలో పట్టుకొని చక్కగా మళ్ళీ స్వామి 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 అని అక్కడికి వెళ్ళాడు అనమాట. ఆ స్వామి చక్కగా శాంతంగా ఉన్నాడు, సాధువు కదా, పరమ కరుణామయుడు కదా. ఇప్పుడు బోరున ఏడ్చుకుంటూ కాలమే పట్టుకున్నాడు, ఏం చేయమంటారు అన్నాడు. అప్పుడు చక్కగా ఆయనకి రామమంత్రాన్ని బోధించాడు. ఆ బోయేవాడికి రామమంత్రం జపించి కూడా రావట్లేదు. ఏమన్నాడు? మరా అంటున్నాడు. ఏమన్నాడు? రామ అంటే ఏమన్నాడు? మరా అంటున్నాడు. ఏమన్నాడు? రామ అంటే మరా అంటున్నాడు. ఇదేంటో అంటే, సరే ఎలానే పర్లేదు నువ్వు అనమన్నాడు. కాసేపు చెప్పండి అందరూ, మరా 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 రామ 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 రామ. సరే గురువు గారు ఎమ్మటే ఏమన్నాడు, ఇంతమంది చంపేస్తే ఇప్పుడు ఏమన్నాడు? గురువు గారు అన్నాడు. అన్న దెబ్బ తగిలితే గానీ జీవితంలో అప్పుడు అందరూ వచ్చి గురువు అన్నారు అనమాట. అప్పుడు దాకా ప్రతి ఒక్కడు, నేను పలానా కులంలో పుట్టాను, నాకు భార్య ఉంది, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రాజకీయ పార్టీలు అంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భావంతో ఉంటారు. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు పూర్తి సరెండర్ అయిపోయి, గురువు గారు మీరే నా జీవితాన్ని బాగు చేయని చెప్పి అంటారు అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మరి నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నేను ఎలా జీవించాలని చెప్పి అడిగాడు. నువ్వేం చేయొద్దయ్యా, నువ్వు చక్కగా మీ ఇంటి ఎదురుగుండా ఒక తులసి చెట్టును పెట్టుకొని తులసీదేవి ముందు కూర్చొని రోజు జపం చేసుకుంటున్నావు అని చెప్పాడు. చక్కగా తులసి చెట్టు దగ్గర కూర్చొని ఇంటి ముందు కూడా జపం చేసుకుంటున్నాడు. వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళందరూ చూస్తున్నారు, అరే ఏంట్రా ఈయన ఇలా కూర్చొని జపం చేస్తామని చెప్పేసి ఇంకా నలుగురు జాయిన్ అయ్యారు, ఎంతో పాటు ఇంకా 5 రోజులు జాయిన్ అయ్యారు. అలాగ ఇల్లంతా నిండిపోతుంది. ఒకరోజు అలా ఆవిడ వచ్చి, అయ్యా ఇంటి నిండా సరుకులతో ఇల్లంతా నిండిపోయింది, సరుకులు డబ్బు బంగారు ఇల్లంతా నిండిపోయిందంట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ. ఇప్పుడు ఆ భవవాడికి ఏమైనా తిండికి లోటు ఉందా? గౌరవానికి లోటు ఉందా? ఒకప్పుడు ఎవరతను? బోయేవాడు. భక్తి చేసిన తర్వాత ఏమన్నారు? సాధు అన్నారు. ఆ సాధు మళ్ళీ ఎలా తయారయ్యాడు? వాల్మీకి మహర్షి అయ్యాడు. ఎటువంటి వాల్మీకి మహర్షి అంటే, ఈ రోజు రామాయణం చదవాలి అంటే ఏ రామాయణం ప్రమాణం అండి?
చూసారా, అంత గొప్ప కీర్తి వచ్చిందనమాట. అందుకని అందరూ అంటుంటారు నేను డబ్బు లేనివాడిని అండి, లేకపోతే నేను బీసీ అండి, ఎస్సీ అండి, ఎస్టీ అండి. ఇదంతా ఫాల్స్ అనమాట, ఫాల్స్, ఇదంతా రాంగ్ అనమాట. అస్సలు ఎవరు కూడా డబ్బు లేని వారు కాదు. అస్సలు ఎవరు కూడా ఓసీ కాదు, బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, ఏమీ కూడా కాదు. అర్థమైందా? అందరూ కూడా భగవంతుని యొక్క సంతానమే. చెప్పండి, మన తండ్రి గొప్పవాడైతే మనం గొప్పవాళ్ళమా కాదా? అవును కదా? మరి ఎందుకు ఇలా జీవిస్తున్నారు అంటే, ఎస్, తండ్రి పట్ల అసూయ వచ్చి తండ్రి చెప్పిన మాట విన్నప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏమవుతుంది? గందరగోళం అయిపోతుంది. అవునా కాదా? వాడు ఆటోమేటిక్గా ఏమవుతాడు? పతనం అయిపోతాడు. ఆ విధంగా పతనం అయిపోయి వారి కర్మలు అనుసరించి కొంతమంది బ్రాహ్మణులు గాను, కొంతమంది క్షత్రియులు గాను, కొంతమంది వైశ్యులు గాను, కొంతమంది శూద్రులు గాను జన్మ తీసుకుంటూ ఉంటారు. అందుకని మనం ఏ వ్యక్తిని కూడా తక్కువగా చూడకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా ఏమంటారంటే అదే సర్వజీవులు ఎడ ఏమన్నారు? మిత్రత్వం కలిగి ఉండాలి అంటే ఏంటి? అందుకని వీడు నల్లవాడండి, వీడు ఆ కులానికి చెందినవాడండి అనే భావన ఉన్నా కూడా అక్కడ యమలోకంలో ఒక శిక్ష రాసేస్తారనమాట. రాసేస్తారు. పడిపోయింది ఇక్కడ. చెప్పండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునీచేవ స్వపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైనటువంటి విద్యా వినయ సంపన్నుడు బ్రాహ్మణులను, గోవులను, ఏనుగును, సునకమును, సునక మాంసం భుజించేవాడిని సమదర్శనముతో వీక్షించుము అంటే అందరినీ కూడా సమానంగా చూడమని చెప్పాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన భక్తులు. ఏ విధంగా అయితే ఒక ప్రహ్లాదుడు తన తండ్రి గురించి ప్రాధేయపడ్డాడో, ఏ విధంగా అయితే నారద ముని ఒక బోయేవాడిని ఉద్ధరించాడో, మరి అలాగే ఈ జనరేషన్ లో మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి అక్కడ ప్రచారం చేసి మరి అన్ని దేశాలలో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ విధంగా ఉద్ధరించారో మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకని కేవలము కులము, మతము, ప్రాంతము, భేదము ఇదే కాకుండా మనందరం కూడా భగవంతుడి యొక్క సంతానము, మనందరం కూడా అన్నదమ్ములము, అక్క చెల్లెలము అనే భావనతో అందరూ జీవించాలి. అలాగ జీవించినప్పుడే మానవుడిగా జీవించినట్టుగా పరిగణిస్తారు. అలాగ జీవిస్తూ ఏ పండగైనా చేసుకోవచ్చు. పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధువులందరూ కలిసి మొట్టమొదట భగవంతుడికి పూజ చేసుకొని, భగవంతుడి నైవేద్యం పెట్టుకొని, మనం కొనుక్కున్న బట్టలు, బంగారం అన్ని కూడా అక్కడ భగవంతుడికి పెట్టి, ఆ తర్వాత మనం వాటిని తీసుకొని అందరి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అత్తయ్యలకి, మామయ్యలకి, బాబాయిలకి, పిన్నిలకి, ఆ తర్వాత మీరు ఎవరికైనా ఏ సేవని చేయండి, అదే నిజమైన పండగ అని మనకి శాస్త్రం చెప్తుంది. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ ప్రభుపాద की जय, श्री गुरुदेव की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरि हरि बोल. हरे कृष्ण.